హాయ్ అందరికీ. ఈరోజైతే నాది ఒక స్పెషల్ డే అండి. అందుకే గులాబ్ జామ్ చేశాను. ఎలా చేశానో చూపిస్తానండి. ఎవరికైనా గెస్ చేసి కామెంట్ చేసేయండి ఎవరైనా. మీ ఇష్టం అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గులాబ్ జామ్ ప్రాసెస్లోకి వెళ్తే ఇక 1 కప్ ఆఫ్ గులాబ్ జామ్ పిండి ఉంటుంది అండి. నాకైతే 2 ప్యాకెట్స్ తీసుకుంటే 1 కప్ అయింది. అందులో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. మనం సాఫ్ట్ డో కలుపుకోవాలండి, గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా కలుపుకుంటే మనకు విరిగినట్టు వస్తాయన్నమాట. చూసారా, ఇలా మెత్తగా కలిపేసి ఒక 10 మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వాలి. మనకి బాల్ అనేది రౌండ్గా రావాలంటే. నెక్స్ట్ వచ్చేసి పాకం చేసేసుకుందామండి. పాకంకి మనం 1 కప్ ఆఫ్ పిండి అయితే ఇక్కడ 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. అందులోకి ఒక 1.5 కప్ వరకు వాటర్ తీసుకున్నానండి. వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. అంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోయేదాకా ఉంచేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగా మంచిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ పాకం వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూనే మనం బాల్స్ చేసేసుకోవాలి. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. చూపిస్తున్నాను చూడండి. మనం ప్రెస్ చేసుకుంటున్నట్టు ఫస్ట్ ఇలా రౌండ్గా ఇలా చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా రౌండ్గా చేయాలి. ఒకవేళ మీకు క్రాక్స్ ఏమైనా ఉంటే పగిలిపోతుంది మళ్ళీ ఆయిల్లో వేయగానే. చూసారా, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఫస్ట్ అన్నాక తర్వాత రౌండ్గా చేసుకోవడమే. చూసారా, ఈజీగా ఉంది. మనం సాఫ్ట్గా కలుపుకుంటేనే ఇలా వస్తుంది. చూసారా, షుగర్ పాకం కూడా మనకి రెడీ అయిపోయింది. మనకు పాకం అనేది మనం అంత ముదరాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇలాగా పట్టుకుంటే జిగురు తగిలితే చాలండి. మనకి ఏ పాకం అవసరం లేదు. నెక్స్ట్ అది పక్కకు పెట్టేసుకోవాలి. మనకి చల్లగా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఫ్రీడమ్ వాడుతున్నాం మేమైతే, చాలా లైట్గా ఉంటుంది. అందులోకి ఆయిల్ వేసేసుకొని గులాబ్ జామ్ అనేది మనకి ఎప్పుడైనా ఫుల్ హీట్ మీద వేయకూడదు. లైట్ హీట్ మీద వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇలా గోల్డెన్గా వచ్చాక మనం అన్నీ తీసేసుకోవాలి. మరీ బ్రౌన్గా ఉంచుకోకూడదండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి పాకంలో వేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా పాకం అనేది మనకి కొంచెం వేడిగానే ఉండాలి, మరీ వేడి కాకపోయినా. వేడి వేయడం వల్ల ఏంటంటే మనకి మంచిగా పీల్చుకుంటుంది. పాకం అనేది సాఫ్ట్గా వస్తుంది. చూడండి, చూపిస్తాను. మనకి పాకం అనేది లోపల దాకా వెళ్ళి నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చూసారా ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇన్స్టా నుంచి అయితే ఫాలో చేసుకోండి.